అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చాలా లేట్గా కనెక్ట్ అయినా చాలా అవసరమైన టాపిక్ ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాను. మీరు అవైలబిలిటీలో లేరు కాబట్టి, ఫైనల్గా ఈరోజు దొరికారు కాబట్టి. ఈ మధ్య అమ్మాయిల డ్రెస్సింగ్ విషయంలో ఒక దుమారమే, అసలు ఒక యుద్ధమే జరుగుతుంది అని చెప్పొచ్చు. కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. సో బీయింగ్ ఎ సోషల్ బీయింగ్, యాక్చువల్లీ మీ స్టేట్మెంట్ ఏంటమ్మా? అమ్మ, దుమారం అంటే ఇప్పుడు మనిషి బట్టలు ఎందుకు కట్టుకుంటాడు చెప్పమ్మా? వాత, ఆతప, శీత, వర్ష ఈ నాలుగింటి నుంచి రక్షించుకోవడానికి. గాలి వేస్తే ఇలా అనుకుంటాం, చలి వేస్తే ఇట్లా అనుకుంటాం, ఎండ వస్తే కాస్త మొహాన ఎండ పడకుండా కప్పుకుంటాం, వాన వస్తే కప్పుకుంటాం. వస్త్రం అన్నది శరీరాన్ని కప్పుకోవడానికి. అంటే దుప్పట్లాగా ముసుగు పెట్టేసి లోపల ఏమీ లేకుండా ఇలా పైనుంచి కిందకి ముసుగేసుకోమని కాదు. ఈ శరీరానికి ఇలా రక్షణ కల్పించేటటువంటి వస్త్రధారణని అందంగా ఉండేటట్టు, ఆకర్షణీయంగా ఉండేటట్టు, కళాత్మకంగా ఉండేటట్టు తీర్చిదిద్దుకున్నారు. ఎందుకంటే మనిషికి తెలివి ఉంది, ఆలోచన ఉంది, కళాత్మక సృజనాత్మక స్వభావం ఉంది గనక. అట్లా అనుకున్నప్పుడు చాలా బాగా అందంగా మీరు వస్త్రధారణ చేశారనుకో, అబ్బా ఎంత బాగా చేశారు అన్నారు. వాళ్ళ దృష్టిలో అదే అందం, అదే అలా అంటారు. అట్లాగే బాగా అన్నారు. అలాగే నాకు నీ వస్త్రధారణ నచ్చిందనుకో, అమ్మా కీర్తి ఎంత బాగుందమ్మా అంట. ఒకవేళ నచ్చలేదనుకో, ఏమిటమ్మా ఈ రంగు చీర కట్టుకున్నావు అంట. అంటే నీ బాగుందమ్మా, ఈ రంగు బాగుంది అన్నప్పుడు ఎలా తీసుకున్నావో, ఈ రంగు కట్టుకున్నావు ఏమిటమ్మా అన్నప్పుడు ఎందుకండి అని అడుగుతావు. అంటే ఈ రంగు నీకు మ్యాచ్ కాలేదమ్మా, నీ సూట్ కాలేదు, నీ స్కిన్ టోన్కి ఇది సెట్ అవ్వలేదు. ఇంకో రంగు అయితే నువ్వు చాలా నీ స్కిన్ గ్లో అవుతుంది, ఈ రంగు వల్ల నీ స్కిన్ గ్లో అవ్వట్లేదు అని చెప్తాను. దానివల్ల నీకు అర్థం అవుతుంది. ఎందుకని నువ్వు నన్ను ఎందుకు అడిగావు ఎట్లా ఉందని అభిప్రాయం కోసం. లేదా కొత్త చీర కట్టుకుని ఇలా కొంగి ఇలా తిప్పుకుని తిరుగుతూ ఉంటారు, అందరూ గమనించారా లేదా? ఇవన్నీ ఎందుకంటే ఒకటి మౌలికమైనటువంటి అవసరం వస్త్రధారణే అయినా, ఒంటిని కప్పుకోవడం రక్షణ కోసమే అయినా, ఈ రక్షణగా ఉన్నటువంటిది 10 మందికి ఆకర్షణీయంగా ఉండేటట్టు కూడా మానవుడు ధరించటం జరుగుతోంది. కానీ నేను ఒక ఆడవాళ్ళ గురించి చెప్పట్లేదమ్మా, మగవాళ్ళైనా అంతే, ఆడవాళ్ళైనా అంతే. మగవాళ్ళైనా గాని సరిగ్గా బట్టలు వేసుకోకుండా తిరిగి తెచ్చి అంటామా అనమా? అంటాం, ఖచ్చితం అనాలి. ఎవరికైనా ఒకటేనమ్మా. ఇప్పుడు ఒక్క విషయం ఎందుకు వస్తుందంటే, ఆడవాళ్ళ గురించి ఒకడు మా వ్యాఖ్యానం చేశారు కనుక అందరూ పట్టించుకుని బాధపడుతున్నారు. కానీ అలాగే అంతకుముందు ఒక ఆయన గురించి కూడా అలాగే వ్యాఖ్యానం చేశారు కదా, నేను నూడ్గా ఉంటాను అంటే. చేశారా లేదా? చేశారు. మరి ఇప్పుడు మగజాతంతా ఎదిరించిందా ఆయన్ని? అంటే పాయింట్ ఎక్కడ వస్తుందంటే, ఇంకా కూడా 20th సెంచరీలో కూడా ఆడవాళ్ళు ఇలాగే కట్టుకోవాలి, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని ఎందుకు చెప్తారు? మగవాళ్ళు మీరు వాళ్ళని చూడకండి, మీరు కరెక్ట్ గా ఉండండి, మీరు సరిగ్గా పెరగండి. పాయింట్ చెప్పండి అమ్మా. నూడ్గా పోజ్ ఇచ్చినప్పుడు ఆయన్ని కామెంట్ చేశారా లేదా? మగవాళ్ళు ఇలా ఉండకూడదని ఎవరన్నా ఒక మాట చెప్పారా? ప్రత్యేకంగా మగ అని ఏం చెప్పలేదే. ఇక్కడ కూడా అంతే, ఎక్కడైనా అంతే. ఆడ మగ సంబంధం కాదమ్మా, ఒక సభ్యత అని ఒక పదం ఉంది. మనం వ్యక్తులం అయినా కానీ మనం ఎలాంటి వ్యక్తులం? జంతువుల్లాగా ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేని వ్యక్తులం కాదు, సామాజిక జీవులం. సోషల్ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అన్నారు. అట్లాంటప్పుడు నువ్వు సోషల్ యానిమల్ అయినప్పుడు సోషల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకన్నా పాటించాలి కదా. అదే మళ్ళీ దట్ అప్లైస్ టు ది అదర్ పీపుల్ ఆల్సో కదా, అందరికీ వర్తిస్తుంది. అది నేను చెప్పేది. మీకు చాలా మంది అర్థం చేసుకునే విషయం ఏంటంటే, నేను చెప్పే స్టేట్మెంట్ సోషల్ నార్మ్ అనేది ఒక్క ఆడవాళ్ళకి మాత్రమే కాదు అని నేను చెప్తున్నా, మగవాళ్ళకి కూడా ఉంది. ఎవ్వరైనా సరే సభ్యంగా వస్త్రధారణ చేసుకుని బయటికి రావాల్సిందే. అలా లేకుండా మగవాళ్ళు తిరిగితే ఊరుకుంటారమ్మా? పిచ్చివాడంటల్లా రాళ్ళేసి కొడతారా లేదా పిల్లలు పిచ్చివాడని? ఎవరికైనా అంతే. అంచేత వీళ్ళకి వాళ్ళకని కాదు, అందులోనూ ఏమంటే భద్రపరచుకోవలసినటువంటి, భద్రంగా ఉంచవలసినటువంటి అవయవాలు స్త్రీలకు ఎక్కువ ఉన్నాయి గనక కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. దీనికి ఎంత సంప్రదాయం గురించి మనం మాట్లాడితే, మీరు చాదస్తం అది అన్నా కానీ మన దేశంలో, మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో స్త్రీలకు ఉన్నటువంటి అవయవాలకి ఎంతటి
పురుషులకి లేక స్త్రీలకి మాత్రమే ఉన్న అవయవాలకి ఎంతటి గౌరవం ఇచ్చారు అంటే మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చెయ్యొచ్చు కానీ ఆడవాళ్ళని చెయ్యక్కర్లేదన్నారు. ఏమ్మా ఎందుకు చేయక్కర్లేదన్నారు? ఈ పొట్ట నేలకి తగలకూడదు, ఎంతో మందికి జన్మస్థానం అది. తర్వాత ఈ గుండెలు నేలకు తగలకూడదు, ఎంతో మందికి పోషక స్థానం అది. కనుక ఆ రెండింటికి గౌరవం ఇచ్చారు గనక అవి నేలకి తగలకూడదని దేవుడికి నమస్కారం చేసే చోట కూడా చెప్పినటువంటి సంస్కృతిలో దాన్ని ఒక పక్కన బాగుందని అనుకుంటూనే మరి దీన్ని మేము వీటిని కూడా వీధిన పడేసుకున్నట్టుగా ఉంటాము అంటే అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలమ్మా. ఇంకోళ్ళ చేత చెప్పించుకోవడమే సిగ్గుచేటు. తర్వాత నేను గమనించింది ఏమిటంటే ఈ దుమారంలో ఏ సందర్భంలో ఎవరి గురించి అన్నారో వారు కాక మరికొంతమంది ఎవరో ఈ సందర్భానికి చందని వాళ్ళు కొద్దిగా భుజాలు తడుకున్నట్టు కనపడింది. అనవసరమేమో ఇలాంటి విషయాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఏదో ఒక సందర్భంలో చెప్తారు, మనం ఇట్లా చెయ్యొద్దు అన్నాము, నేను జీవితాంతం చేయొద్దని చెప్పలేదు, ఆ సందర్భంలో వద్దని చెప్పాం. ఏదో ఒక సందర్భంలో ఒకళ్ళు అన్నటువంటి మాట పట్టుకుని అది సార్వజనికమైనటువంటిది అని చెప్పి అన్ని చోట్లకి అన్ని కాలాలకి అన్నింటికి వర్తింప చేయటం కన్నా దాన్ని అక్కడికి వదిలేయడం చాలా మంచిది. ఇలాంటివన్నీ కూడా ఉపేక్ష మాత్ర దండ్యులు అని కొంతమందిని గురించి అంటారు. అలాగే ఇటువంటి మాటలు కూడా ఉపేక్ష చేస్తే కాలగర్భంలో కలిసిపోతాయి. వాటిని గురించి పెద్దగా రచ్చ చేసి అది పెద్ద గొప్పదిగా చెయ్యక్కర్లా. అంటే యూత్ కి కన్ఫ్యూజన్, పిల్లలకి కన్ఫ్యూజన్, ఏది కరెక్ట్ ఇదా అదా? పిల్లలకి కన్ఫ్యూజన్ ఏమిటమ్మా? క్లారిటీ లేదా? ఇలా వేసుకుని తను బయటికి వెళ్ళడానికి ఇష్టపడుతుందా ఏ అమ్మాయి అన్న? ప్రేరేప చెందిన వాళ్ళు ఉన్నారు కదమ్మా, లేరు కదా చెప్పండి. అంటే ఒకరిని చూసి ఒకరి ఈజీగా పిల్లలు ఇంకా లేదమ్మా. చాలా మంది పిల్లలు ఎక్కడో కొద్ది మంది తప్ప, ఇంకా వాళ్ళు ఎలా అని నేను చెప్పలేను, ఆ పదం సరైన పదం వాడడానికి రాక ఆపేశాను నేను. చాలా మంది పిల్లల్ని ఇట్లా వేసుకుని వెళ్ళమంటే వెళ్ళరమ్మా. సో మనం ఏ కోవకి చెందిన వాళ్ళము మనమే. ఎవరిష్టం వాళ్ళదమ్మా. ఎవరిష్టం వాళ్ళదన్నప్పుడు ఎవరిష్టం వాళ్ళది అనడం కూడా రైట్ కాదు. నేను అనేది అది ఎవరిష్టం వాళ్ళది అన్నది నమ్మారనుకో, నువ్వు ఈ రకంగా వస్త్రధారణ చేసుకోవడం నీ ఇష్టం, ఓకే, నాకు ఇది నచ్చలేదు అని చెప్పడం నా ఇష్టం, యాక్సెప్ట్ ఇట్. నాకు ఇష్టం లేదా? నీకే నా ఇష్టాలు, నాకు ఇష్టం లేదా? ఇది బాగుండలేదు, ఇది పద్ధతి కాదు అని నేను అన్నాను, అయినా నా ఇష్టం అంటే ఏం మాట్లాడాం. నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నది తప్పొచ్చింది. నీకు ఒక రకమైనటువంటి వాదన చేయడానికి నీకు అధికారం ఉన్నప్పుడు అది మంచో చెడో చెప్పే అధికారం నాకెందుకు లేదు? నీకెంత స్వాతంత్ర్యం ఉందో ఈ దేశంలో నాకు అంతే స్వాతంత్ర్యం ఉంది. కరెక్ట్. ఒకళ్ళకే కాదు కదా. అంతే కదా, అంతే కదా. ఏదైనా బయటపడి మాట్లాడింది యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద కమెంట్, అంతే. ఇప్పుడు నలుగురిలోకి వచ్చిన తర్వాత, నలుగురు బయటకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఏదో ఒక మాట అంటారు. మనకుండా ఉండదు. నలుగురిలోకి అసలు మాట పడకూడదు అంటే లోపల నుంచి ఇంట్లోంచి బయటికి రాకూడదు, బయటకు వచ్చాక అంటారు. అన్నప్పుడు యాక్సెప్ట్ చేయి, ఏముంది దానికి. నేను అంటాను నువ్వు ఇట్లా ఉండకూడదు అమ్మాయి అంటా నేను నిన్ను, నీ ఇష్టం నువ్వు ఉండు, కానీ మీరు నన్ను అనకూడదు. నా ఇష్టం అన్నాను, వదిలేసి. నిన్ను కామెంట్ చేయడం నా ఇష్టం, నీకు నచ్చినట్టు ఉండడం నీ ఇష్టం, ఇట్స్ ఓకే. వి అగ్రీ టు డిఫర్, సింపుల్, అంతే. అంతేగాని నేను ఇట్లా ఉంటా కానీ నువ్వు అనకూడదు అంటే ఎట్లా కుదురుతుంది మరి? ఎగ్జాక్ట్లీ. సో మీరు ఇంకొక మాట అన్నారు, అది కూడా చాలా నిజమైనటువంటిది. వాళ్ళు ఎట్లా ఉంటే మనం జాగ్రత్తగా, మగపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మగపిల్లల్ని పెంచటం గురించి ప్రత్యేకమైన క్లాసులు తీసుకోవాలమ్మా. ఎంతసేపు మనం ఆడపిల్లలు ఎలా ఉండాలో చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ మగపిల్లలు ఎలా పెంచాలో చెప్పిన వాళ్ళు లేరు. తప్పనిసరిగా మగపిల్లల తల్లులకి తండ్రులకి క్లాసులు తీసుకుని వాళ్ళని, పిల్లల్ని సరిగ్గా పెంచటం వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది. ముందర మొట్టమొదట అమ్మని అమ్మ అని పిలవడం మొదలు పెట్టాక, ఇంట్లో అక్క చెల్లెళ్ళని అమ్మ అని పిలవడం మొదలు పెట్టాక సగం సమస్యలు తగ్గుతాయి. ఆ రెండు మానేసాకే ఏముందమ్మా. సో టు వైండ్ అప్ ద హోల్ టాపిక్, సరే వినని సగం గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు, అసలు పట్టించుకోక్కర్లేదు. మీ మాటకి గౌరవించే వాళ్ళ కోసం మీరు చెప్పే మాట. మనం సామాజిక జీవులం, అనగా సోషల్ యానిమల్ అన్నాం కదా. ఒక సొసైటీలో ఉన్నప్పుడు ఆ సొసైటీ నామ్ని పాటించాల్సిందే. బిఏ రోమన్ ఇన్ రోమ్ అని ఆంగ్లంలో చెప్పారు. కనుక మనం ఏ సొసైటీలో ఉన్నామో దాన్ని అంగీకరించి దానికి తగినట్టుగా ఉంటే ఎవ్వరూ మనని ఏమి అనరు.
ఒకవేళ దానికన్నా భిన్నంగా ఉంటే అంటారు, పడాలి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం.